10 సంవత్సరాల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావడం కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మా నాయనలని అందరిని ఊర్లో వచ్చి మందాపి ఎమ్మటి తిప్పుకున్నారు తప్ప ఊరు గ్రామ అభివృద్ధి కోసం ఏం పనులు చేయలే. మా మా మేము రియలైజేషన్ కావడం కారణం ఏంటంటే, మా ఊర్లో ఒక గుడి, మాకు బీసీలకు ఉండాల్సిన ఒక చందాని గుడి కూడా సరిగా లేదు. ఆ గుడి పరిస్థితి చూపిస్తే ఒకసారి అక్కడ చూపిస్తాము. 10 సంవత్సరం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మీ గుడి చేపిస్తా, మీ గుడి చేపిస్తా, లేకుంటే మీ శల్కలకు పైపులు వేపిస్తా, 4 పైపులు తెచ్చాడో పెడతారు, నీ పైపులు అయిపోతాయి పో అని చెప్తారు. మొత్తం నీళ్ళు దుంకుతారు, రేపు పొద్దుగాల మొత్తం నీళ్ళు దుంకుతాయి, పచ్చని పంట పండుతా అని చెప్తారు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది, ఒక పైపు పడ్డది లేదు, భూమి తవ్వింది లేదు. గుడి పరిస్థితి చూస్తే ఆడ ఒక స్లాబ్ వేసారు, అది మొత్తం షెట్లు మొలిచి కుక్కలు వంతున్నాయి. అందులో సీసీ రోడ్లు లేవు. స్కూల్ పరిస్థితి, యువత బాగుపడాలంటే ఒక స్కూల్ మంచిగా ఉండాలి, ఇంట్లో తల్లిదండ్రులు మంచిగా ఉండాలి, యువత బయటికి వెళ్తే స్కూల్ మంచిగా ఉండాలి. టీచర్లు ఉండి చెప్పాలంటే స్కూల్ మంచిగా లేనప్పుడు టీచర్లు ఏం చేస్తారు? అది జరగలేదు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మా గుడి పరిస్థితి కూడా మీరు చూపించాలి ఒకసారి. మేము దానికోసం మా నరేందర్ రావుని మేము అందరం ఊరు మొత్తం కలిసి నిలబెట్టి గెలిపించుకోవాలనుకుంటున్నాం. మాకు మంచి జరుగుతుంది, మాకు మంచి చేస్తాడని నమ్ముతున్నాం.